హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కేసుపల్లి అనే ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఎందుకో మరి ఎప్పుడు మా నాన్నని అడిగినా ఇక్కడ ఎంత పనున్నా కానీ ఇక్కడ ఆగి ఈ టెంపుల్ దగ్గర ఆగి ఒక 5 రాళ్ళు వేయాలంట ఒకేసారి. అది కూడా నాకు తెలియదు కారణం ఏంటో. మా నాన్నగారు ప్రతిసారి ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇది వేస్తూ ఉంటారు. ఎట్టేసారో చూడండి, రాళ్ళు మొత్తం రాళ్ళే ఇవన్నీ. ఇక ఇవన్నీ రాళ్ళే. మరి ఏందో తెలియదు, నాకు కూడా కారణం చెప్పట్లే. ఎందుకు వేస్తున్నారు ఏంటి నాన్న అంటే, ఇది ఎప్పటి నుంచో సాంప్రదాయం రా అంటున్నారు. ఇది చేయాలంటే ఎప్పుడైనా. ఇందాకలా అక్కడ గట్టు ముసలమ్మ ఎందుకు రాళ్ళు వేస్తారని అన్నారు కదా. అక్కడ గట్టు ముసలమ్మకు రాళ్ళు ఎట్టేస్తే అట్ట పంటలు పండుతాయనంట. అప్పుడు ఆ దేవత వరం ఇచ్చిందంట. అప్పటి నుంచి అక్కడ ఎవ్వరు వచ్చినా కానీ అక్కడ 5 రాళ్ళు వేయాలి, ప్లస్ అక్కడ కాలు కడుక్కొని అక్కడ దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలంట. ఏ పనైనా సక్రమంగా జరిగిద్ది. ఇదైతే భీముడు గుట్ట అంటారు. ఇక్కడ భీముడు కావుడి మోసుకుంటూ వస్తుంటే కావుడి తెగి పడ్డదంట. అప్పటి నుంచి మోకాలు ఇక్కడ పెట్టాం కానీ ఇక్కడ ఎప్పుడు నిత్యం నీళ్ళు, ఎంత ఎండగొట్టినా కానీ ఇక్కడ నిత్యం నీళ్ళు ఉంటూనే ఉంటాయి. ఇది ఇగో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడు నిత్యం నీళ్ళు ఊట బారుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నీళ్ళ ఎండవంట. కింద మోకాలు ఆనిచ్చి లేచిండంట భీముడు. ఇక ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి, వంటలు చేస్తూనే ఉంటారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏ అప్డేట్ అయినా ఇక్కడ గుట్టలో చూపిస్తాను. ఇది పాండవులు నడిచిన గుట్ట అంట. ఈ మొత్తం పాండవులు నడిచిన గుట్ట అంట. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నా ఇవాళ తీరిక కుదిరింది. ఇంకా ఏ అప్డేట్ అయినా ఇస్తూ ఉంటాను.